హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెలిటెక్ ఛానల్. టెక్నాలజీ ప్రపంచంలో ఈరోజు కొత్త మార్పులు జరుగుతున్నాయి. ఏఐ నుంచి స్మార్ట్ ఫోన్స్ వరకు, అలాగే యాప్ నుంచి గూగుల్ వరకు, అలాగే మీకు ఉపయోగపడే టెక్ అప్డేట్స్ అన్ని ఈ వీడియో మీకు పూర్తి వివరాలతో తెలుగులో మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ వీడియోలో మీకు యాప్లకు సంబంధించిన కీలక అప్డేట్స్ గురించి, అలాగే గూగుల్ పే కొత్త రూల్స్ గురించి, ఓపెన్ ఏఐ ఫ్యూచర్స్ గురించి, వాట్సాప్ బిజినెస్కి కొత్త అప్డేట్స్ గురించి, అలాగే మైక్రోసాఫ్ట్ ఏఐ అప్డేట్స్, ఇంకా మరెన్నో ఈ వీడియోలో మీకోసం తీసుకొచ్చాను. అలాగే యూట్యూబర్స్ కోసం ఒక మంచి స్పెషల్ టిప్ అనేది కూడా ఈ వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది. మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇంకెందుకు ఆలస్యం టాపిక్లోకి వెళ్ళిపోదాం. దాంట్లో నెంబర్ 1 వచ్చేసి యాపిల్ అభిమానులకి ఒక మంచి అప్డేట్ అనమాట. యాపిల్ ఇంటెలిజెంట్కి చైనాలో అధికారికంగా అనుమతి లభించింది. దీంతో ఏంటంటే యాపిల్ ఏఐ ఫీచర్ గురించి చైనాలో కూడా అది స్టార్ట్ చేయడానికి చైనాలో మనకి అధికారికంగా కీలక నిర్ణయం వచ్చేసింది అనమాట. దీంతో యాపిల్ తన ఏఐ ఫీచర్ చైనాలో కూడా అందుబాటులోకి తీసుకోవడానికి కీలక నిర్ణయం తీసుకుందనమాట. స్థానిక నిబంధనలకు అనుగుణంగా యాపిల్ చైనా కంపెనీలతో కలిసి ఏఐ సేవలను అందించనుంది. ఈ యాపిల్కి చైనా మార్కెట్లో తిరిగి బలపడేందుకు సహాయపడే అవకాశం ఉంది. దీనివల్ల మనకు ఉపయోగం ఏంటంటే యాపిల్ ఏఐ ఫీచర్ మరిన్ని దేశాన్ని విస్తరించే అవకాశం ఉంది. అలాగే ఐఫోన్ ఏఐ ఎకో సిస్టమ్ అంటే మరింత బలపడే అవకాశం ఉంది. దీని మీద నా ఒపీనియన్ ఏంటంటే ఏఐ విషయంలో యాపిల్ కూడా వేగం పెంచుతుంది. రాబోయే రోజుల్లో ఏఐ పోరాటం మరింత ఆసక్తికరంగా మారుతుంది. అలాగే సెకండ్ న్యూస్ వచ్చేసి గూగుల్ పే యూయూ కొత్త రూల్స్ అనమాట. యూరోపియన్ యూనియన్ గూగుల్ పే ఒక కీలక నిర్ణయం అనేది తీసుకోవడం జరిగింది. ఏంటంటే కొత్త నిబంధనల ప్రకారం గూగుల్ ఆండ్రాయిడ్స్కి ఇతర ఏఐ అసిస్టెంట్స్కి కూడా మరో సమాన నియమాలు ఉండేటట్టు చూసుకోవాలి. అలాగే కొన్ని సెర్చ్ డేటాను కూడా పోటీదారులతో కూడా పంచుకోవాల్సి వస్తుంది. దీని మీద గూగుల్ మాత్రం ప్రైవసీ మీద ఆందోళన వ్యక్తం చేస్తుంది. దీనివల్ల మనకు ఉపయోగం ఏంటంటే మనకి ఆండ్రాయిడ్లో భవిష్యత్తులో అంటే మరిన్ని ఏఐ అసిస్టెంట్స్లు అవకాశం ఉంది. అలాగే యూజర్స్ కూడా ఎక్కువ ఎంపికలు రావచ్చు. దీని మీద నా ఒపీనియన్ ఏంటంటే కాంపిటీషన్ పెరిగితే కొత్త ఫీచర్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అలాగే ప్రైవసీని కూడా సమానంగా కాపాడకుండా రావాలి. అలాగే థర్డ్ వన్ వచ్చేసి గూగుల్ ఇమేజ్కి కొత్త రూపు అనమాట. అంటే గూగుల్ ఇమేజ్కి కొత్త డిజైన్ వస్తుంది. రిపోర్ట్స్ ప్రకారం ఇమేజెస్లో డిస్కవర్ చేయడం సులభంగా ఉండేలా, పింట్రెస్ట్ తరహాలో ఎక్స్పీరియన్స్ ఉండేలా మనకి గూగుల్ అనేది తీసుకురావడం జరుగుతుంది. క్రియేటర్స్కి, డిజైనర్స్కి, స్టూడెంట్స్కి ఈ అంటే సెర్చ్ ఎక్స్పీరియన్స్ అనేది మరింత బలపడేలా, అదే ఇంకా సులభంగా ఉండేలా గూగుల్ పనిచేస్తుంది అనమాట. దీనివల్ల మనకు ఉపయోగం ఏంటంటే ఇమేజెస్ని వేగంగా కనుక్కోవచ్చు. విజువల్ సెర్చ్ అనేది ఎక్కువగా అంటే మెరుగుపడే అవకాశం ఎక్కువ ఉంది. దీని మీద నా ఒపీనియన్ ఏంటంటే గూగుల్ సెర్చ్ కూడా ఇప్పుడు ప్రెజెంట్ ఏఐ విజువల్ డిస్కవరీ వైపు వేగంగా మారుతుంది. అలాగే ఫోర్త్ వన్ వచ్చేసి ఓపెన్ ఏఐ కొత్త డివైస్ పైన ఆసక్తికర చర్యలు జరుగుతున్నాయి. ఓపెన్ ఏఐ నుంచి సాఫ్ట్వేర్ మాత్రమే కాదు హార్డ్వేర్ వైపు కూడా అడుగులేస్తున్నట్టు సమాచారం వస్తుంది. పలు నివేదికల ప్రకారం ఏఐని మరింత సహజంగా ఉపయోగించే కొత్త తరహా డివైస్ పై ఓపెన్ ఏఐ పనిచేస్తుందని సమాచారం. ఈ డివైస్ ఎలా ఉంటుంది, స్మార్ట్ ఫోన్లో ఉంటుందా లేక పూర్తిగా ఫామ్ ఫ్యాక్టర్లో వస్తుందా అనే అంశాల గురించి మనకు తొందరలోనే తెలుస్తాయి అనమాట. ప్రస్తుతం ఇవి ప్రారంభ దశలోనే ఉన్నాయి. దీనివల్ల మనకు ఉపయోగం ఏంటంటే ఏ డివైస్ భవిష్యత్తులో మనకి ఎట్లా ఉంటుందో తొందరగా తెలిసే అవకాశం ఉంది. అలాగే వాయిస్ ఆధారిత ఏఐ వినియోగం పెరిగే అవకాశం మనకు పెరుగుద్ది అనమాట. దీని మీద నా ఒపీనియన్ ఏంటంటే ఏఐ హార్డ్వేర్ మీద ఓపెన్ ఏఐ అడుగు పెడితే టెక్ ఇండస్ట్రీలో మరింత పోటీ అనేది పెరగడం జరుగుతుంది. అలాగే ఫిఫ్త్ వన్ వచ్చేసి గూగుల్ పిక్సెల్ అనమాట. గూగుల్ పిక్సెల్ లవర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఇది ఆఫర్ అనుకోవచ్చు. గూగుల్ పిక్స్ 11 పై కొత్త లీక్స్ అనేది రావడం జరిగింది. ఫ్రెండ్స్, గూగుల్ పిక్స్ 11 గురించి కొన్ని అంటే లీక్స్ అనేది బయటకు వచ్చింది అనమాట. పిక్స్ 11 డిజైన్ ప్రివ్యూ గురించి, అలాగే ఏఐ ఫీచర్స్ గురించి, అలాగే ఏఐ కెమెరా ఫీచర్స్ గురించి, కొత్త సాఫ్ట్వేర్ లీక్స్ లీక్స్ అనేది బయటకు వచ్చాయి అన్నమాట. అయితే ఇవి ఇంకా అధికారికంగా బయటకు వచ్చిన లీక్స్ అయితే కావు. దీనివల్ల మనకు ఉపయోగం ఏంటంటే పిక్సెల్ ఫోన్స్ కొనేవారికి అనమాట ముందస్తు సమాచారం వస్తుందన్నమాట. అలాగే ఏఏ ఫోటోగ్రఫీలో కూడా కొత్త ఫీచర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీని మీద నా ఒపీనియన్ ఏంటంటే లీక్స్ చూడొచ్చు, కానీ ఫోన్ కొనుక్కోవాలంటే మాత్రం అఫీషియల్ లాంచ్ తర్వాతే ఒకసారి రివ్యూస్ చూసి దాని తర్వాత మీరు కొనుక్కోవడం మంచిది. అలాగే 6th వన్ వచ్చేసి గూగుల్ పై EU అనేది మరొక కీలక నిర్ణయం తీసుకుంది. అదేంటంటే గూగుల్కి యూరోపియన్ యూనియన్ నుంచి ఒక కీలక ఆదేశం వచ్చింది. కొత్త నిబంధనల ప్రకారం ఆండ్రాయిడ్లో ఇతర ఏఐ అసిస్టెంట్స్ కూడా సమానంగా మరింత యాక్సెస్ ఇవ్వాలి. అలాగే కొన్ని సెర్చ్ డేటాను కూడా అర్హత ఉన్న పోటీదారులతో పంచుకోవాల్సి వస్తుంది. కానీ గూగుల్ మాత్రం దీనివల్ల ప్రైవసీ, సెక్యూరిటీ మీద ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని ఆందోళన చెందుతుందన్నమాట. కానీ మరోవైపు EU మాత్రం ఈ నిర్ణయం వల్ల కాంపిటీషన్ పెరిగి యూజర్స్కి మరిన్ని అవకాశాలు వచ్చేస్తుందన్నమాట. దీనివల్ల మనకు ఉపయోగం ఏంటంటే ఆండ్రాయిడ్లో కొత్త ఏఐ ఎంపికలు రావచ్చు. అలాగే కాంపిటీషన్ వల్ల కొత్త ఏఐ ఫీచర్స్ వచ్చే అవకాశం పెరుగుతాయి అనమాట. దీని మీద నా ఒపీనియన్ ఏంటంటే కాంపిటీషన్ మంచిదే, కానీ ప్రైవసీ వల్ల మనకి ఇబ్బంది రాకుండా ఉండడం చాలా మంచిది కదా. అలాగే 7th వన్ వచ్చేసి వాట్సాప్ బిజినెస్ యూజర్స్కి మెటా నుంచి ఏఐ అసిస్టెంట్ అనమాట. ఫ్రెండ్స్, వాట్సాప్ బిజినెస్ వాడేవారికి ఏఐ నుంచి వాట్సాప్ నుంచి మంచి అప్డేట్ వచ్చింది. అదేంటంటే
మెటా భారతదేశంలో ఏఐ మెటా బిజినెస్ ఏజెంట్ అనేది అది ప్రారంభించిందనమాట. దీని ద్వారా బిజినెస్ కస్టమర్ క్వశ్చన్స్కి ఆటోమేటిక్గా ఈ మెటా ఏఐ అనమాట మనకి ఆటోమేటిక్గా ఆన్సర్లు ఇవ్వడం జరుగుతుంది. అలాగే సేల్స్ అండ్ సపోర్ట్ని వేగంగా చేస్తుంది, మనకి సులభంగా అవుతుంది అనమాట. దీనివల్ల మనకు ఉపయోగం ఏంటంటే స్మాల్ బిజినెస్కి ఈ సపోర్ట్ అనేది చాలా సులభం అనమాట. అలాగే వాట్సాప్ నుంచి మనం సేల్స్ అలాగే కంట్రోల్స్ కూడా మనం సులభంగా చేయొచ్చు. దీనివల్ల మనకు సమయం కూడా ఆదా అవుతుంది. దీని మీద నా ఒపీనియన్ ఏంటంటే బిజినెస్ ఓనర్స్కి చాలా ఉపయోగపడే ఫ్యూచర్ అనమాట. కానీ ఏ రిప్లేస్ ఉందని మనం అంత సహజంగా వదలకూడదు. అప్పుడప్పుడు మనం కూడా ఆ రిప్లేస్ని మనం రివ్యూ చేయడం మంచిది, ఎందుకంటే చెప్పలేము కదా. అలాగే ఎయిత్ వన్ వచ్చేసి మైక్రోసాఫ్ట్లో పెట్టుబడులతో పునర్వ్యవస్థీకరణ అనమాట. మైక్రోసాఫ్ట్ ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద భారీగా పెట్టుబడులు పెడుతూ కొన్ని విభాగాల్లో పునర్వ్యవస్థీకరణ చేయబడుతుంది అనమాట. ఈ మార్పులలో భాగంగా వేలాది ఉద్యోగాలపై ప్రభావం పడుతుంది. కానీ కంపెనీ మాత్రం ఏఐ సెంటర్స్, క్లౌడ్ సర్వీసెస్, ఫ్యూచర్ ప్రొడక్ట్స్పై పెట్టుబడులు కొనసాగిస్తామని చెప్తుంది. దీనివల్ల మనకు ఉపయోగం ఏంటంటే ఏఐ ఇండస్ట్రీ ఎలా మారుతుందో మనకు అర్థమవుతుంది. అలాగే క్లౌడ్ అండ్ ఏఐ స్కిల్స్కి మనకి డిమాండ్ అనేది పెరగడం జరుగుతుంది. దీని మీద నా ఒపీనియన్ ఏంటంటే ఏఐ నేర్చుకునే వారికి ఇది మంచి అవకాశం. అలాగే కొత్త స్కిల్స్ నేర్చుకుంటే భవిష్యత్తులో మనకి ఎక్కువగా ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయి. అలాగే 9th వన్ వచ్చేసి ఎక్స్బాక్స్కి జూలై 2026 అప్డేట్. గేమింగ్ ఫ్యాన్స్కి మంచి వార్త. మైక్రోసాఫ్ట్ జూలై ఎక్స్బాక్స్ అనేది కొత్త లైబ్రరీ, కస్టమైజేషన్స్, బెటర్ విష్లిస్ట్ ఎక్స్పీరియన్స్, పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ వంటి కొత్త ఫీచర్స్ వచ్చాయి. దీనివల్ల మనకు ఉపయోగం ఏంటంటే గేమింగ్ ఎక్స్పీరియన్స్ అనేది మెరుగుపడుతుంది. ఎక్స్బాక్స్ ఇంటర్ఫేస్ మరింత కస్టమైజేషన్ అవుతుంది. దీని మీద నా ఒపీనియన్ ఏంటంటే చిన్న అప్డేట్స్ అయినా గేమింగ్ ఎక్స్పీరియన్స్ని చాలా మెరుగుపరుస్తాయి అనమాట. అలాగే 10th వన్ వచ్చేసి స్పెషల్ టెక్ టిప్ ఏంటంటే ఫేక్ CEO మెసేజ్కి జాగ్రత్త వహించండి. సెబీ తాజాగా ఏంటంటే బాస్ స్కామ్ గురించి హెచ్చరించింది. ఇందులో ఫ్రాడ్స్టార్ CEO మరియు కంపెనీ హెడ్ పేరుతో వాట్సాప్, మైక్రోసాఫ్ట్ టీమ్స్ వంటి యాప్స్లో మెసేజ్లను పంపి అత్యవసరంగా డబ్బు పంపమని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీని మీద సేఫ్టీ టిప్స్ ఏంటంటే డబ్బు పంపే ముందు ఫోన్ కాల్ చేసి మీరు ఒకసారి కన్ఫర్మ్ చేయండి. అన్లోన్ లింక్స్ మాత్రం ఎప్పుడు ఓపెన్ చేయమాకండి. వాట్సాప్ మెసేజ్ని బ్లైండ్గా మాత్రం నమ్మమాకండి. దీని మీద నా ఒపీనియన్ ఏంటంటే టెక్నాలజీ అంత అభివృద్ధి చెందుతుందో సైబర్ ఫ్రాడ్స్ కూడా అంతే పెరుగుతున్నాయి అనమాట. కాబట్టి అవేర్నెస్ చాలా ముఖ్యం. మీరు దేనికి రియాక్ట్ అవ్వమాకండి, ఒకసారి ఆలోచించి ఏదైనా చేయండి. ఫ్రెండ్స్, ఈ టాప్ 10 టెక్ న్యూస్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నారు. మీకు ఈ టాప్ 10 టెక్ న్యూస్లో మీకు ఏ టెక్ న్యూస్ నచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. మీకోసం మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను.